శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా 28 జూలై బుధవారం ధనుసు రాశిలో సాధారణంగా మూల నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహ ప్రభావం వల్ల జ్ఞానం, ఆధ్యాత్మిక ఆలోచనలు మరియు పెద్దల యొక్క సహకారం లభించే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక బుధవారం కావడంతో బుధగ్రహ ప్రభావం వల్ల మాట తీరు, వ్యాపార లావాదేవీలు, చదువు విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఇక చంద్రబలం వల్ల భావోద్వేగాలను నియంత్రించుకుంటే చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. రేపటి రోజున శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ దక్షిణామూర్తి ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. బుధవారం కావడంతో శ్రీ గణపతి ఆరాధన కూడా చాలా శుభప్రదంగా భావించవచ్చు. ఇక ఉదయాన్నే స్నానం చేసి గణపతికి పసుపు మరియు కుంకుమ సమర్పించండి. ఓం గం గణపతి హే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గురుగ్రహ అనుగ్రహం కోసం విష్ణు సహస్రనామం లేదా గురు స్తోత్రం చదవడం చాలా మంచిది. ఇక పరిహారాల విషయానికి వస్తే పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపు దానం చేయడం చాలా మంచిది. ఇక గురువారం లేదా బుధవారం పండితులు, పెద్దలను గౌరవించడం శుభ ఫలితాలు ఇస్తుందని నమ్మకం. పేదలకు ఆహారం దానం చేయడం చాలా మంచిది. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు మరియు లేత ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, ఇక మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు శుభ సమయంగా చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున ధనుసు రాశి వారి యొక్క ఆత్మవిశ్వాసం మీకు ఒక గొప్ప బలం కాబోతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే అలా కూడా మీరు విజయం సాధించగలుగుతారు. రేపటి రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ జీవితంలో ఈ సమయంలో ఎన్నో అంటే ఒక పెను మార్పు అయితే రేపటి రోజున సృష్టించేటువంటి సమయంగా కూడా చెప్పుకోవాలండి. లేదా మీ కళ్ళకు ఉన్నటువంటి గంటలు ఒక్కసారిగా తొలగబడిపోయేలాగైతే భగవంతుడు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు మీకు తెలియకుండా మీ వెనక దాచబడినటువంటి ఒక భయంకరమైనటువంటి ఏదైనా అద్భుతమైనటువంటి ఒక రహస్యం అనేది ఆ క్షణాన బయటపడే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. మరి ఆ రహస్యం ఏమిటి? అసలు అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? అసలు ఆ రహస్యం వలన మీకు ఎలాగా ఏ విషయంలో క్లారిటీ వస్తుంది? అలాగే అసలు ఆ రహస్యాన్ని చెప్పే వ్యక్తి ఎవరు? అలాగే ఆ రహస్యం తెలుసుకున్న తర్వాత మీరు ఒత్తిడికి గురవుతారా? ఈ విషయాలన్నీ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక రహస్యంగా మీరు గుర్తుంచుకోవాలి. ప్రధానంగా చూసినట్లయితే మీరు సహజంగానే చాలా తెలివిగా ఉంటారు. అంతే కదండి, గొప్ప మానవతాదాతులు కూడా. ఇక మీ యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా సమాజం కంటే 100 అడుగులు ముందుగానే అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇక మీరు అందరితో పాటు అంటే కలివిడిగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ మీ మనసులో మాత్రం ఎవరికీ చెప్పనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచమే దాగి ఉందని చెప్పుకోవాలండి. ఇక మీ యొక్క రహస్యాలను మీకు బాగా దాచగలిగినటువంటి వారు, అలాగే ఇతర రహస్యాలను కనిపెట్టడంలో కూడా మీరు దిట్టగా ఉంటారు. ఏదైనా సరే అండి, పక్కవారి యొక్క ఆలోచనలు మీకు ఏదైనా సరే వెంటనే కనిపెట్టగలరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనసులో ఎటువంటి ఉద్దేశం ఉంది అనే విషయాలైతే మీరు వెంటనే కనిపెట్టగలరు. అయితే మీకన్నా కూడా మీకు ఉన్నటువంటి ఒక బలహీనత ఏమిటంటే కనుక మీరు నమ్మినటువంటి వాళ్ళని మోసం చేయరని గట్టిగా మీరు నమ్ముతారు. నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయరని కూడా మీరు చెప్పి గట్టిగా నమ్ముతూ ఉంటారు. కానీ రేపటి రోజున ఒక రహస్యము, ఒక సీక్రెట్ అనేది మీ నమ్మకానికైతే పరీక్ష పెట్టబోతుందనే మీరు నమ్మగలరా? మీరు ఎంతటి ధైర్యవంతులైనా ఆ ఒక్క క్షణంలో అంటే ఆ యొక్క క్షణంలో మీరు ఎంతటి ధైర్యవంతులతో ఈ లోకానికి కూడా బాగా తెలిసినటువంటి సమయం అయితే ఉందండి. గత కొంతకాలంగా చెప్పాలంటే మీకు ఏదో తెలియనటువంటి ఒక అసంతృప్తి, ఒక నిరాశ మీ చుట్టూ అంతా కూడా బాగున్నట్లు కనిపిస్తున్నట్లు కూడా లోపల ఏదో జరుగుతుందని చెప్పి మీ యొక్క మనసు అనేది అనేక రకాల సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మీకు హెచ్చరికలు కూడా జరుగుతూ వస్తుంది. అయితే మీరు బాగా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులతో ప్రవర్తనతో మార్పులకు కూడా మీరు గమనించు. కానీ దాన్ని కూడా మీరు నిర్ధారించుకోవడానికి మీకు ఏమాత్రం కూడా ఎటువంటి సందేహం కానీ ఆధారం కానీ దొరకలేదు.
అయితే ప్రస్తుతం మీరు ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారండి. అదేంటంటే ఆర్థికంగా కావచ్చు, లేదంటే వ్యక్తపరంగా అయినా కావచ్చు, లేదా వృత్తిపరంగా అయినా కావచ్చు. ఒక మెట్టు ఎక్కాలి అని చెప్పి కూడా ఎక్కువగా చూస్తున్నారు. అయితే ఏదో ఒకనటువంటి ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని బాగా వెనక్కి లాగుతుంది. ఆ అదృష్ట శక్తి వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏమిటి? ఈ రహస్యం అనేది చాలా ముఖ్యం. మరైతే ఇప్పుడు అసలు ఆ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తే గనుక, ముఖ్యంగా రేపటి రోజునైతే మీకు ఒక శనివారం ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం 1 గంటకి ఖచ్చితంగా ఏం జరుగుతుంది, అసలు ఆ రహస్యం అనేది ఏంటి అంటే, ఈ రహస్యం మీకు 2 రకాలుగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మొదటిది మీ యొక్క ఆస్తికి లేదా మీకు ఏదైనా పొందవలసినటువంటి హక్కుకు సంబంధించిందిగా ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు అత్యంత ఆప్తులై మీకు ఏదో విషయాన్ని దాచిపెట్టి ఉండవచ్చు. అది ఒక వీలునామా కావచ్చు, లేదంటే మీకు రావాల్సినటువంటి లాభాల్లో ఏదైనా వాటా అయి కూడా ఉండవచ్చండి. ఇక రెండవది, మీరు ఎంతగానో బాగా నమ్ముతాడు అనే వ్యక్తి వెనుక మీరు ఒక వ్యతిరేకమైనటువంటి ఒక పెద్ద కుట్రను చేయబోతున్నాడని చెప్పి మీకు తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొందరికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా కూడా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మీరు అంటే ఎప్పుడో ఒక చేసినటువంటి ఒక పెట్టుబడి కానీ, లేదంటే మీరు మర్చిపోయినటువంటి ఒక పాత ఒప్పందం కానీ మీకు కొంత డబ్బుల్ని అయితే సంపాదించి పెట్టేటువంటి సువార్త కూడా అయి ఉండొచ్చండి. అయితే అది ఏదైనా కానీ ఒక గంట సమయంలో మీ యొక్క జీవితంలో నిజంగా ఒక కొత్త వెలుగైతే నింపేటువంటి సమయంగా కూడా మారుతుంది. మరి ఇది ఎవరికో, ఇది ఎవరి నుండి తెలుస్తుంది అంటే కనుక ఆ రహస్యం మీకు నేరుగా అయితే తెలియదండి. అంటే ఒక మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది బాగా క్షణక్షణం కనిపిస్తుంది. మరి ఆ వ్యక్తి మీకు శత్రువు అయి కూడా ఉండొచ్చు, అలాగని ఆ వ్యక్తి మీకు మిత్రుడు కూడా కావచ్చండి. బహుశా మీ యొక్క ఎవరైనా కానీ పాత తీసినటువంటి లేదా ఆఫీస్లో పరిచయం అయినటువంటి ఒక వ్యక్తి అయితే దూరబంధు అయినా కానీ, లేదంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, లేదా ఏదైనా ఒక మెసేజ్ రూపంలో కానీ ఆ విషయం అనేది మీ ముందుకైతే వస్తుందన్నమాట. అంతే కదండి. మధ్యాహ్నం సరిగ్గా 1 గంటకు మీరు ఒక పత్రాన్ని కానీ, లేదంటే ఒక పాత డైరీని కానీ అనుకోకుండా చూస్తారు. మరి అది చూసినప్పుడు మీకు అర్థమవుతుందండి, ఇప్పటి వరకు మీరు ఒక భ్రమలో బతికారని చెప్పి. ఆ రహస్యం అనేది మీకు విన్నప్పుడు మీకు ఒక షాకింగ్గా అనిపిస్తుంది. అంటే ఇంతకాలం వీళ్ళు నన్ను ఇలాగే మోసం చేశారా అని కూడా మీరు, నాకు ఇంతటి అదృష్టం అనేది ఉందా, అది మీకు తెలియక తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోక తప్పదండి. అయితే ఎలాంటి ప్రభావం జరుగుతుంది అంటే, రహస్యం అనేది రివీల్ అయిన తర్వాత మీరు ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. అంటే ఇప్పటి వరకు కూడా ఎవరైనా గుడ్డిగా నమ్మారో వారసుల యొక్క స్వరూపం అనేది మీకు తెలుసుకోగలుగుతారు. మీ యొక్క సంబంధం, బాంధవులు అనేవి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కానీ గుర్తుంచుకోండి, ఆ రహస్యం బయటపడడం అనేది మీకు మంచిదే. ఇది మిమ్మల్ని భవిష్యత్తులో జరిగేటువంటి పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కాపాడే అవకాశంగా ఉంటుంది. అయితే మధ్యాహ్నం 1 గంట సమయంలో మీ యొక్క జీవితంలో అయినటువంటి క్లోజింగ్ లాంటిది చెడిపోయి నిజమా అనేది బయటపడుతుందన్నమాట. ముఖ్యంగా ఈ పరస్పరం జరగడానికి, రాశి విన్నులు దాచడానికి కలిగినటువంటి కారణం మీ చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క స్వార్థం అని కూడా చెప్పుకోవాలండి. అంటే మిమ్మల్ని తెలివైన వారిగా అందరూ కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎదుర్కోలేని వారు, ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాత మరొకరు దోచుకోవాల్సి చెప్పి కూడా చూస్తూ ఉండొచ్చు. కానీ గ్రహాల గమనం అనేది ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతుందని చెప్పి మీకు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా రేపటి రోజునైతే ఈ సమయం వచ్చినప్పుడు మీకు చెప్పినటువంటి సమయం సత్యం వైపు ఎక్కువగా మొక్కు చూపుతుంది. ప్రస్తుతం మీలోని శనిదేవుని యొక్క సంచారము, అలాగే గురుగ్రహం యొక్క శుభదృష్టి వలన దాచబడినటువంటి కొన్ని విషయాలు అనేవి రేపటి రోజున వెలుగులోకి రావడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం రేపటి రోజున ఎంతో విశ్లేషమైనటువంటి రోజుగా చెప్పుకోవాలండి. అంటే రేపటి రోజు మీకు ఎంతో విశేషం, అంటే గొప్ప రోజు కాబట్టి మీరు చేసేటువంటి పూజ, దానం ఎట్లాగైనా మీకు ఫలితాన్ని అయితే మీకు అందజేస్తుంది. కాబట్టి రేపటి రోజున కష్టపడిన శ్రీ మహావిష్ణువు ఒక పూజ చేసినట్లయితే అందరూ మీకు పరమేశ్వరి యొక్క పూజ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా రేపటి రోజున అభిజిత లగ్నం దగ్గరగా ఉంటే మీకు రహస్యాలు అనేవి బయటపడేటటువంటి రోజుగా చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున వెలుగు అనేది మీ రహస్యాలకు బయటపడుతుందని చెప్పుకోవాలి. మరి దీనివల్ల మీరు ఏంటంటే మీ యొక్క శత్రువులు ఎవరనేది కూడా బాగా కనుక్కుంటారు.
మీకు రావాల్సినటువంటి ధనం కానీ లేదా గౌరవాన్ని కానీ పొందేటువంటి మార్గం మీకు శుభమవుతుంది. అంతేకాకుండా మనసులో ఉన్నటువంటి అయోమయాలు కూడా మీకు రేపటి రోజున తొలగిపోయి ఒక ఫుల్ క్లారిటీ అనేది రేపటి రోజునైతే మీకు వస్తుందన్నమాట. అలాగే నష్టాలు ఏంటంటే నమ్మిన వారు మోసం చేశారన్న నిజం మిమ్మల్ని మానసికంగా రేపటి రోజునైతే కొంచెం ఒత్తిడికి అలాగే వేదికకు గురి చేసేలాగైతే చేస్తుంది. కానీ సంబంధాలను శాశ్వతంగా అయితే తెంచుకోవాల్సింది కూడా వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. ఇక రేపటి రోజున ప్రేమికుల పరంగా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు గమనించినట్లయితే రేపటి రోజున ప్రేమికుల పరంగా మీకు అద్భుతమైన అవకాశాన్ని కుటుంబ సభ్యులు అనేది ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీకు అత్యంత శుభప్రదంగా ఉండేటువంటి ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేదా ఆర్థిక పరంగా అయినా కావచ్చు అని అన్నిటికి కూడా రేపటి రోజున జయమే లభిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు మీరు చేసేటువంటి మంచి పనులన్నీ కూడా మీ యొక్క మంచి బలాన్ని అలాగే మీరు చేసేటువంటి పనుల్లో అపజయం కాకుండా విజయాన్ని సాధిస్తారు. ఇక రేపటి రోజున పెద్దలకు ఆశ్రమం తీసుకొని ముఖ్యమైన పనులను ప్రారంభిస్తే మీకు కనుక విజయం కూడా సాధిస్తారు. ఇక శాంతంగా ఓర్పుతో వ్యవహరిస్తే అన్ని రంగాల్లో కూడా మంచి ఫలితాలు అయితే దక్కుతాయండి. అయితే రేపటి రోజున ధనుసు రాశి వారికి అన్ని సంకేతాలు కూడా శుభాన్ని కలిగిస్తుంది. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.